ఎస్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. నాకు విధి లేక ఈ పని చేయాల్సి వచ్చింది, నా విధి ఇలా ఉంది అనే వాళ్ళని కూడా తమ విధి విధాతలుగా తయారు చేస్తున్న మన స్ఫూర్తి ప్రదాత శ్రీ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM డిజైన్ టాకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమకాలీన అంశాలు, నిపుణుల అభిప్రాయాలు, కాంటెంపరీ టాపిక్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అనే అద్భుతమైన శీర్షికను మన ముందుకు తీసుకొచ్చిన మన ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐశ్వర్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. మేడం ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు కొటేషన్ వచ్చేసి మన వివేకానంద గారు వివరించినటువంటి కొటేషన్. మన దగ్గర విద్య, విజ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేనప్పుడు వాటి విలువ గుర్తించబడదు. ఒక్క నిమిషంలో జీవితం మారదు, కానీ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sunil. Thank you, Sangeeta ma'am. Thank you for your beautiful quotation. And Ram says, thank you so much for your beautiful teaser. రోజు ఆ టీజర్ లోని కొత్త ఫోటో ఎవరిది వస్తుందా అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆతృతతో చూస్తూ ఉంటారు. అలాంటిది ఎక్సైట్మెంట్ మీద అందరిలో కూడా క్రియేట్ చేస్తున్నారు. అండ్ హ్యాపీ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. And I'm very thankful to today's speaker and Vakula ma'am. ఎందుకంటే నిన్న చాలా షార్ట్ నోటీస్ లోని మేడం ఒక స్పీకర్ ఉన్నారు మంచి ఆయన నేను ఇన్వైట్ చేస్తాను అనేసి చెప్పడం జరిగింది. అండ్ సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. సో రియల్లీ we all are very fortunate to have today's speaker here. So without delay, I would like to invite Vakula ma'am to please introduce today's speaker. Thank you so much, ma'am, for the kind words. Happy morning, everybody. So today I take this privilege to introduce our esteemed guest for the day, Sri Ramala Srinivas Garu. He has completed his MA, MBA, and which has 24 years of vast experience as an employee and as also an entrepreneur. A self-made individual, and his experience in sales and training has driven him to become a social entrepreneur, a motivational speaker. He had conducted several motivational workshops, seminars for youth, college students in different states. He guided many youth across the states on how to discover and accept own weak areas and develop their skills. Finally, he transformed or changed into a new well-being of many individuals. As social entrepreneur, he inspired many youth to feel or motivated, energized, and passionate about new things and learning to become new individuals. He helped them to get into a path of practical and positive growth in life. His workshop sessions working on students' individual in factors that made students to self-analytical, self-evaluative, and cultivated in students a self-development modes. And today he is with us to motivate us too in many developmental areas, especially in parents' role. Thank you for being with us today, sir. Virtual dais is yours. Thank you so much. Yeah, good morning, everybody.
And thank you for being invited by Rajeshwari Gariki. Kuda thanks చెప్తున్నాను. And those who are occupied presence there and everybody, I thank you again. Because after a long gap, I am participating in impact program. Maybe some 2 years back or 3 years back, I was a speaker. Yeah. ఈ రోజు మాట్లాడాలనుకున్న టాపిక్ నాకు రాత్రి చెప్పినటువంటి ప్రకారం ఇట్ వాజ్ సంథింగ్ లైక్ పేరెంటింగ్. సో పేరెంటింగ్ అండ్ గ్రోయింగ్ అప్ ద చిల్డ్రన్స్ అనేటటువంటిది నార్మల్ గా కామన్ గా ఈ రోజుల్లో యు ఆర్ సీయింగ్ సో మెనీ యూట్యూబ్స్ అండ్ సో మెనీ పీపుల్ అండ్ సో మెనీ బికాస్ ఇట్ హాస్ బికమ్ వెరీ వెరీ కామన్ నాలెడ్జ్ లాగా ఒక యూట్యూబ్ లో మనకి ఎన్నో రకాలుగా ఎంతో మంది స్పీకర్స్ వాళ్ళ జనరల్ వ్యూస్ అవన్నీ ప్రజెంటేషన్స్ లో ఉంటాయి. అండ్ బేసికల్లీ ట్రైనింగ్ ఆస్పెక్ట్స్ లో టీచర్స్ కి కానీ తర్వాత పేరెంట్స్ కి ఇవన్నీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ లో ఉంటాయి. బట్ ఈ రోజు ఏంటంటే ఈ పేరెంటింగ్ ఆస్పెక్ట్స్ లో కొన్ని లైటర్ పార్ట్స్, వాట్ ఆర్ ద లైటర్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద పేరెంట్స్ అండ్ అండర్స్టాండింగ్ ద చిల్డ్రన్స్ అండ్ ఎంపవరింగ్ ద పేరెంట్స్ టు హౌ దే కెన్ ఇంపాక్ట్ దేర్ చిల్డ్రన్స్ అండ్ హౌ ఇట్ రిజల్ట్స్ అనే దానిపైన నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. సో ఫస్ట్ పేరెంట్స్ ఈ రోజుల్లో మనకి మనం అబ్జర్వ్ చేస్తాము వాట్ ఆస్పిరేషన్స్, బికాస్ ఇండియా మొదటి నుంచి ఒక మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువగా ఉండేది అండ్ బిలో పావర్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ మిడిల్ క్లాస్ అండ్ బిలో పావర్టీ పీపుల్ బికమింగ్ మేజర్, దేర్ ఆస్పిరేషన్స్ ఆర్ వెరీ హై. ఆస్పిరేషన్స్ ఎప్పుడు గ్రోత్ ఓరియంటెడ్ గా ఉండేవి, తర్వాత ప్రజెంట్ ఓరియంటెడ్ గా ఎక్కువగా ఉండేటివి. అవుట్ ఆఫ్ దట్ ఆస్పిరేషన్స్, సేమ్ ఆస్పిరేషనల్ ప్రెషర్ యూ విల్ సీ ఇన్ ద చిల్డ్రన్స్. You will see the parents creating such kind of aspirational pressure in the childrens. ఏంటంటే నేను చదువుకుంది ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, కానీ నా కొడుకు మటుకు పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలి. నేను చదువుకున్నది నేను నేను చాలా కష్టపడ్డాను, మై సన్ ఆర్ మై చిల్డ్రన్ షుడ్ నాట్ సఫర్. నా పిల్లలు ఇలా డిఫరెంట్ గా ఉండాలి, అలా డిఫరెంట్ గా ఉండాలి. దే షుడ్ డ్రైవ్ లైఫ్ లైక్ దిస్, కార్ లైక్ దిస్, డ్రైవ్ లైక్ లైఫ్ అనేటటువంటి ఆస్పిరేషన్స్ ని చాలా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో ఇంబైవ్ చేయడానికి కాన్షియస్ గా ప్రయత్నం చేస్తుంటారు అండ్ అన్కాన్షియస్ గా ప్రయత్నం. దిస్ ఈస్ వాట్ నార్మల్లీ ద డిఫరెన్స్. అయితే అందరికీ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, జనరల్ గా ఎడ్యుకేషన్ లో బేసిక్ గా ఇట్ ఈస్ అన్ ఎన్విరాన్మెంట్ విచ్ మేక్ యూ పర్ఫెక్ట్ అండ్ విచ్ ఈస్ అన్ ఎన్విరాన్మెంట్. మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మంచి స్కూల్లో మంచి ఫ్రెండ్స్ మంచి అనేటటువంటి ఒక క్వాలిటీ డ్రైవ్ లో వాట్ ద పేరెంట్స్ ఫర్గెట్ ఈస్ ద ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ స్కూల్, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ దేర్ హౌస్ ఆర్ వాట్ ద పేరెంట్స్ ఆర్ క్రియేటింగ్, but the first environment is the relationship between the parents and the children. What kind of relationship you are creating with your children is very 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 important. Then ఇక్కడ ఏంటంటే మరి రిలేషన్షిప్ అన్నాక ఫస్ట్ అసలు ఒక పేరెంటింగ్ ఆస్పెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు, చిన్నగా ఉన్నటువంటి బేబీ వెన్ ఈ కమ్స్ ఇన్ టు ద వరల్డ్, ఫస్ట్ తను పాల కోసము, తర్వాత బయాలజికల్ ఇది ప్రెషర్ తో పాల కోసం ఫస్ట్ ఏడుస్తాడు. ఏడవంగానే మదరు పాప బేబీకి పాలు ఇస్తుంది. సో ద చైల్డ్ విల్ లెర్న్. సో ఫస్ట్ నాకు ఇఫ్ ఐ క్రై ఐ విల్ గెట్ మిల్క్, ఆర్ మిల్క్ వాంట్ ఐ షుడ్ క్రై. సో దట్ విల్ బి ద ఫస్ట్ లెర్నింగ్ విత్ ద పేరెంట్, యాక్చువల్ గా మదర్ తో చెప్పాలంటే. సో మదరు బాడీలీ చిల్డ్రన్స్ తోటి ఒక అనూహ్య సంబంధం క్రియేట్ అవుతూ అక్కడ నుంచి బేబీ యొక్క అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. దెన్ దట్ నాట్ ఓన్లీ ఎండ్స్, ఈవెన్ ద చైల్డ్ గ్రోయింగ్ టు ద అడలసెన్స్ అండ్ ఎల్డర్ గా అయినప్పటికీ, ఈవెన్ ముసలాడిగా అయినప్పటికీ కూడా పేరెంట్స్ తెలియదు ఏంటంటే వాట్ ద కైండ్ ఆఫ్ పేరెంటింగ్ మనం చేశామో ఆ చైల్డ్ కి ఆ ఇంపాక్ట్స్ అవి క్రియేట్ అవుతాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ దట్ ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే పేరెంట్స్ ఎలా చేస్తే అతను గ్రో అవుతాడు అని కాదు. ఈవెన్ ద చైల్డ్ గ్రోస్ టు అడలసెంట్ అండ్ ఈవెన్ ద చైల్డ్ బికమ్స్ 60-70 ఏజ్ లో ఉన్నప్పటికీ కూడా చాలా సబ్ కాన్షియస్ ఇష్యూస్ అన్ని వాట్ దే హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఓన్లీ. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో ఈ రకంగా ఏంటంటే హౌ ఇంపార్టెంట్ ఇన్ ఒక కమ్యూనిటీ కానీ ఒక సొసైటీ కానీ గ్రో అవ్వాలి అంటే, అన్లెస్ దేర్ ఇస్ ఎ ప్రాపర్ పేరెంటింగ్ ఈస్ బీయింగ్ ఇంబైబ్డ్,
either in the teachers and in the society, the society will not grow as ideally as everybody looks to. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే నేను కొన్ని ఆస్పెక్ట్స్ లో వెన్ వి సే దట్ పేరెంటింగ్ అగైన్, పేరెంటింగ్ ఆఫ్ ద చిల్డ్రన్స్ బిలో 10 years అనేది మనం పేరెంటింగ్ చేసేది ఇట్ ఈస్ అ డిఫరెంట్, అండ్ పేరెంటింగ్ అట్ అడోలసెన్స్, పేరెంటింగ్ 11-12 years నుంచి మీరు 19 years వరకు చేయాల్సినటువంటి అడోలసెన్స్ సిస్టమ్, అడోలసెన్స్ చిల్డ్రన్స్ కి చేయాల్సిన పేరెంటింగ్ డిఫరెంట్. దెన్ అగైన్ యాజ్ అన్ అడల్ట్ చిల్డ్రన్స్ ని, టోటల్ అడల్ట్ చిల్డ్రన్స్ ని పేరెంటింగ్ చేయాల్సినటువంటి ఆస్పెక్ట్స్. దిస్ ఇస్ ఈ డిఫరెన్సే పేరెంట్స్ కి తెలియక, ఈ డిఫరెన్స్ లో ఒక మెథడాలజీ అడాప్ట్ అయినటువంటి చిల్డ్రన్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ గ్రో అవుతున్నటువంటి పేరెంట్స్ ని వాళ్ళు కొత్త పేరెంటింగ్ కి అడాప్ట్ చేయలేక పిల్లల్ని గెట్ స్లిప్డ్ అవుట్. అండ్ అడలసెన్స్ లో చిన్నప్పుడు బాగా హ్యాండిల్ చేసినటువంటి పేరెంట్స్ అడలసెన్స్ లో దే మిజరబుల్లీ ఫెయిల్ హ్యాండ్లింగ్ ద చిల్డ్రన్స్. యూ విల్ కమ్ అక్రాస్ so many disturbances in the family due to the children's behavior at the adolescence, that we will discuss later. So what I mean to say is, point here is that when we say that parenting అనేది చైల్డ్హుడ్ లో ఉండేటటువంటి చిల్డ్రన్స్ ని హ్యాండిల్ చేయడం అనే పేరెంటింగ్, అండ్ adolescence and elderly handling is the adolescence and adult handling is the difference. So this is what I wanted to. Yeah. Hello. Hello. Sir, continue, sir. Yes, sir. Sorry. So ఏదో కాల్స్ వచ్చాయి నాకు దాంట్లో. So first I want to just take a feedback. Is my voice audible to you all? Hello. Yes, sir, you are audible, sir. Yeah. So Voice is clear, sir. yeah. Thank you. Okay, fine. So this is ఈ డిఫరెన్స్. మనం ఒక చైల్డ్హుడ్ చిన్న పిల్లల్లో ఉండేటటువంటి పేరెంటింగ్ మనం చూస్తే, ట్రూలీ పేరెంట్ యొక్క చైల్డ్ యొక్క రిలేషన్షిప్ విత్ ద పేరెంట్స్ అండ్ ద జర్నీ ఆఫ్ హిస్ అండ్ గ్రోత్, ఇట్ ఆల్ విత్ ద ఇన్నర్ డైనమిక్స్ ఆఫ్ ద చైల్డ్. ఆ ఇన్నర్ డైనమిక్స్ లో వాట్ ఆర్ హిస్ ఫీలింగ్స్, ఫ్రస్ట్రేషన్స్, డిస్ట్రెసెస్, ఇవన్నీ ద చైల్డ్ ఇన్నర్ డైనమిక్స్ ఇంటరాక్షన్ విత్ ద ఎన్విరాన్మెంట్. సో వీటికి మూలంగా వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దట్ ఈస్ ద చైల్డ్ ఎమోషనల్ అండ్ ఇన్నర్ గా ఉండేటటువంటి ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, విచ్ ఆర్ అంటే జనరల్ గా చిల్డ్రన్స్ లో ఒక 48% జెనెటిక్ ఉంటుంది, 48% ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బ్యాలెన్స్ 2% హౌ ఇట్ డామినేట్స్ ఈస్ ద చైల్డ్ విల్ టిల్ట్, వెదర్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ డామినెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ genetic dominant. So the 2% factor is what his reaction with the world and with the environment is going to make him the kind of boy or child that he is going to. So in that process, it is very important that how the parents as a facilitators anukondi, as a guiding factors anukondi, as a mentors and as a take carers anukondi, how they take care of the children is the important factor for their growth. సో ఇక్కడ కొన్ని జనరల్ గా చైల్డ్హుడ్ మెంటర్ పేరెంటింగ్ కోసం వస్తే కనుక, మనము చిల్డ్రన్స్ లో చిల్డ్రన్స్ లో కానీ ఈవెన్ టీచర్స్ లో కానీ వాట్ ఈస్ ద పేరెంటింగ్, దానికి బేసిస్ గా ఏముంటుంది అని అనుకున్నప్పుడు, ఇట్ ఈస్ బేసికల్ అన్ అథారిటేటివ్ గా పేరెంట్స్ అన్నటువంటి వాళ్ళు ఇది చేయకూడదు, ఇలా చేయాలి, ఇది చూడాలి, ఇది చేయాలి అనేటటువంటివి చెప్పేటటువంటి ఆస్పెక్ట్ లో వెళ్తుంది. అదే చిన్న పిల్లలుగా ఈవెన్ టీచర్స్ కూడాను ఈ స్కూల్లో ఉన్నప్పుడు దే క్రియేట్ ఏ ఫియర్ ఆఫ్, అంటే జనరల్ గా చాలా ఆస్పెక్ట్స్ లో ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది ఉండాలి అనేటటువంటి ఒక ఒత్తిడి రూపమైనటువంటి కమ్యూనికేషన్ లో పిల్లలు జనరల్ గా గ్రో అవుతుంటారు. దట్స్ వాట్ వి అబ్జర్వ్. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ చైల్డ్హుడ్ గా ఉన్నప్పుడు హౌ యూ అలో, అంటే ప్రతి కమ్యూనికేషన్ తనకి మనము చెప్తున్నప్పుడు కమ్యూనికేట్ అవుతుందా లేదా, అతని బాయ్ యొక్క ఎమోషనల్
కి మనము యాజ్ ఎ పేరెంట్ గా కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా లేదా తన్ని ఆర్ వి నాట్ స్పెండింగ్ ద టైమ్ సఫిషియంట్ విత్ హిమ్ ఆర్ జనరల్ గా ఉన్నటువంటివి అంటే ఇవన్నీ లైటర్ వేలోనే తీసుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చిల్డ్రన్స్ తోటి. ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లేయింగ్ ద చైల్డ్ విత్ ద పేరెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని ఆ పేరెంట్ బయట పిల్లలతో ఆడుకోవడం వేరు, పేరెంట్స్ తో ఆడుకునేటటువంటి వేరు. దట్ ఇంపాక్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే, అవన్నీ డెప్త్. ఇంకా నెక్స్ట్ అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్ హౌ దే లిసన్ టు ద చైల్డ్. వెన్ ద చైల్డ్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, హిజ్ అబ్జర్వేషన్స్ అనుకోండి, హిజ్ వరీస్ అనుకోండి, అప్పుడు ద చైల్డ్ విల్ బ్లో అప్ విత్ ద ఇన్నర్ ఎమోషన్స్ అనమాట చెప్పేటప్పుడు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే దే విల్ జస్ట్ లిసన్ బట్ దే వోంట్ కనెక్ట్ టు దట్ చైల్డ్స్ బ్లోయింగ్ ఎమోషన్స్ ఇన్సైడ్. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ అవునా, అలాగా, ఓహో అలా జరిగిందా అనేటటువంటి ఆ ఎమోషనల్ కనెక్ట్ ని యాజ్ ఎ చైల్డ్హుడ్ గా దే విల్ ఎంజాయ్ అండ్ యాజ్ ఎ చైల్డ్హుడ్ గా కనెక్ట్ అవ్వాల్సింది. దట్ ఈస్ వేర్ ద పేరెంట్ ఫస్ట్ ప్రాపర్ పేరెంటింగ్ ఇస్ గోస్ విత్ ద చైల్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ మెజారిటీ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళ వాళ్ళ దీంట్లో they try best their child to get mold him to their day-to-day convenient activities కానీ దానికోసం. So they fail to spend most of the time, the quality time how they should spend it. సో మీరు ఎంత మంచి గొప్ప స్కూల్లో చదివించినా, ఎంత క్వాలిటీ లైవ్లీహుడ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ యూ బీన్ ప్రొవైడెడ్, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ప్రాపర్ అండ్ అఫెక్షనేట్ ట్రైనింగ్ కనుక, పేరెంటింగ్ కనుక కరెక్ట్ గా లేకపోతే డిప్రైవింగ్ ఆఫ్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ when the child grows, which even parents cannot imagine also. That is the result of what the child taking different direction in the adolescence and what the opinions he creates when he becomes an adult about the society. So this is what I. సో ఈ రకంగా ఏంటంటే జనరల్ గా ఒక చిన్నపాటి పాజిటివ్ టిప్స్ లాగా ఉంటే మటుకు బి అవైలబుల్ అంటే చిల్డ్రన్స్ కి ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి. తర్వాత బి వామ్ అంటే వామ్ఫుల్ గా వాళ్ళని స్కూల్ కి వెళ్ళేటప్పుడు హౌ యు ఆర్ ఎంకరేజింగ్ దెమ్ అండ్ వెన్ హీ కమ్స్ బ్యాక్ టు ద హోమ్ how you are receiving him. And similarly, when you are discussing about topic, మీ పేరెంట్స్ ఇద్దరే కాకుండా చైల్డ్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్లో ఏం జరిగింది ఏంటని మాట్లాడేటటువంటి విధానంలోను, లేదా సంథింగ్ చైల్డ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ షుడ్ బి అన్ అటెంటివ్. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ రెగ్యులర్ పని చేసుకుంటూ చెప్పు, చైల్డ్ విల్ కీప్ ఆన్ టెల్లింగ్ అండ్ యూ లిసనింగ్, ఎస్ ఎస్ ఐఎమ్ లిసనింగ్. నో, యూ హ్యావ్ టు బి అన్డివైడెడ్ అటెన్షన్ టు ద వాట్ చైల్డ్ ఈస్ టాకింగ్. ఇఫ్ యూ డోంట్ ఆ అటెన్షన్ గనక క్రియేట్ చేయకపోతే దట్ విల్ డిప్రైవ్ హిమ్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో ఆ చిన్న 1 minute or 1 second or 5 seconds this thing, at least looking at the child eyes and asking him and questioning or listening and nodding him your head towards his communication, he will give a good this thing in this thing. సో అలాగే ఎమోషనల్ గా తర్వాత చైల్డ్ కి ఎప్పుడైనా కానీ ఇట్ ఈస్ అ ఫ్రీ మైండ్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ అల్టిమేట్లీ ఆల్ ద ఆల్ దట్ విల్ బి లెర్న్డ్ బై ద లెర్నింగ్ ద లిమిటేషన్స్. జనరల్ వాట్ ఆర్ ద లిమిట్స్ జనరల్. సో ఆ లిమిట్స్ ని ఎక్కువగా ఉన్నటువంటి పేరెంటింగ్ లో కూడాను ద చైల్డ్ విల్ బి అంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ లిమిట్స్ ని చాలా రిలాక్స్ గా truly speaking, majority of the parents also get confused into what are the limits that I should set to my child, because the limit things what I said to others, వేరే పిల్లలకి వేరే వాళ్ళకి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పడం చాలా ఈజీ. అండ్ వెన్ యూ రెగ్యులేట్ అండ్ కంట్రోల్ యువర్ చైల్డ్ towards the creating a limitations will be different, because child to child they have to be different లిమిటేషన్స్. వెన్ లిమిటేషన్స్ అంటే వాళ్ళ యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్ లో వాట్ యూ షుడ్ అలో, వాట్ యూ షుడ్ నాట్ అలో, హౌ దే షుడ్ బి కమ్యూనికేటెడ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఇలాంటి థింగ్స్ ని మనం ఏదైతే లిమిటేషన్స్ క్రియేట్ చేస్తుంటామో దట్ హ్యాస్ టు బి వెరీ వెరీ ప్రాపర్. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాట్ ద చైల్డ్ విల్ బి ఎ వెరీ వెరీ కీన్ లర్నర్. అంటే మోర్ దెన్ ద లర్నర్, హీ విల్ బి వెరీ కీన్ అబ్జర్వర్.
పిల్లలు ముందు ఎగ్జాంపుల్ ఫోన్ కన్వర్జేషన్స్ లో మాట్లాడేటప్పుడు we might think that we are talking so emotionally and expressively to the other person in the phone and all that, but the child is listening and all that. That impact అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూడ పిల్లల ముందు కన్వర్జేషన్ మాట్లాడేటప్పుడు పేరెంట్స్ మైట్ థింక్ దట్ హీ విల్ నాట్ అండర్స్టాండ్, బట్ ఇట్ గోస్ ఇన్ టు ఎ డీప్ రూటెడ్ impressions in the child mind, and he starts creating a opinion about the parents. This is what happens. మీరు ఎగ్జాంపుల్ గా మీకు ఒకటి చెప్తాను. ఒక చిన్న పిల్లల్ని సపోజ్ 7 years 6 years పిల్లవాడిని ఒక పేరెంట్ దగ్గరకు వచ్చేసి, డాడీ యు ఆర్ నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేస్తాడు, నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక ఇదే ఒక వర్డ్ అని అనేస్తాడు. దెన్ ద పేరెంట్ విల్ ఆస్క్ హిమ్, హూ టోల్డ్ యూ, హూ టోల్డ్ యూ, హూ టోల్డ్, then who said that, and invariably he remembers that mummy told me and I heard it, mummy told me and I heard it. That is what happens. Then అదే కనుక ఒక 4 years 5 years చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇంకా చిన్న పిల్లలు, దట్ బాయ్ ఆల్సో టెల్స్ ద పేరెంట్స్ సేమ్ థింగ్, పప్పా యు ఆర్ ఏ, నువ్వు ఒక దొంగవి అని తిడతాడు. కానీ ఆ బాబుని నీకు ఎవరు చెప్పారు నాన్న అని అడ్డగా అనుకోండి, వాడికి గుర్తుండదు. ఫన్నీ థింగ్ ఇస్ హీ విల్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఇంప్రెషన్స్, వాడికి గుర్తుండదు. బట్ హీ బ్రింగ్స్ ఇట్ అవుట్ టు దిస్ థింగ్, చిన్న పిల్లలు. సో వాడికి గుర్తుండదు, మమ్మీ అన్నది, మమ్మీ తిట్టింది అని నాకు తెలుసు, ఐ నో. సో సచ్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్స్ పిల్లల్లో ఉంటాయి. వాళ్ళకి గుర్తుండని, ఎవరి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా ఉండదు, కానీ ఆ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అలాగే ఆ చిన్న పిల్లలు పార్క్ లోకి తీసుకెళ్ళినప్పుడు ప్యారెట్ ఏదో అది ఒకటి కనబడి ఎగురుతా ఉంటుంది. సేమ్ ప్యారెట్ ఇంట్లో కనబడినప్పుడు తను కూడా అలా ఎగరడానికి ట్రై చేస్తుంటాడు, బికాస్ హీ రిమెంబర్స్ దట్ వేర్ హీ గాట్ కనెక్టెడ్ అండ్ హౌ హీ అండర్స్టూడ్. అది అదేం గుర్తుండదు. బట్ లుకింగ్ ఎట్ ద ప్యారెట్ ఇట్ విల్ ఫ్లై బికాస్ ఐ షుడ్ ఆల్సో ఫ్లై అని చెప్పి చేతులు ఎత్తేయడము ఎగరడము చేస్తుంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఈ చిన్న పిల్లల్లో ఉంటుంది. అందుకని పేరెంటింగ్ అనేది చాలా మంది పేరెంట్స్ కి ఒక దీనిలాగా స్కూల్లోనూ లేదా స్కూల్ టీచర్స్ లాగా కానీ పేరెంట్స్ కి కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి అంటే చేంజింగ్. పేరెంట్ చైల్డ్ ని హ్యాండిల్ చేయడంలోను, చైల్డ్ యొక్క గ్రోత్ లోను మల్టీ వర్స్టైల్ గా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి కానీ ఈ ప్రాపర్ పేరెంటింగ్ విల్ బి ద యూస్ఫుల్ థింగ్. అంటే ప్రాపర్ పేరెంటింగ్ షుడ్ బి డన్. సో అలాగే పేరెంట్స్ ఏంటంటే చిన్నప్పుడు పేరెంట్స్ విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ అవుట్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్స్. నేను ఇప్పుడు చెప్పాను కదా, కాన్షియస్లీ అండ్ అన్కాన్షియస్లీ వాట్ ద చైల్డ్ విల్ అబ్జర్వ్. హీ విల్ హీ విల్ చూస్ ద పేరెంట్ యాజ్ అ రోల్ మోడల్. జనరల్ గా ఈవెన్ డ్రెస్సింగ్ పద్ధతిలో నుంచి మొదలు పెడితే హీస్ షోయింగ్ హిస్ ఎమోషన్స్, షోయింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్, అండ్ ఒక టాలరెన్స్ ఇంటాలరెన్స్ ఆస్పెక్ట్స్ కానీ, పర్సనాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానీ, కైండ్నెస్, రెస్పెక్ట్, ఇట్లాంటి అన్ని కూడాను ద పేరెంట్ లో చూపించేటటువంటి తత్వాలని ద చైల్డ్ విల్ లెర్న్ ఫస్ట్, బికాస్ దేర్ ఆర్ ఎన్విరాన్మెంటల్ గా ఉండేటటువంటి దాంట్లో చైల్డ్ ఈ పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాడు. కాబట్టి పేరెంట్ పేరెంట్ బికమ్స్ టోటలీ ఏ మోడల్, రోల్ మోడల్ ఫర్ ద చైల్డ్, రోల్ మోడల్ ఫర్ ద చైల్డ్. సో అందుకని వెన్ యు ఆర్ క్రియేటింగ్ ఏ అందుకని ఈ పేరెంటింగ్, ఈ రోల్ మోడల్ పేరెంటింగ్ లో రోల్ మోడల్ గా మీరు పాత్ర వహిస్తారు కాబట్టి మీ పేరెంట్ యొక్క రోల్ మోడల్ ని సరిగ్గా క్రియేట్ చేయకుండా యు ఆర్ గెట్టింగ్ అడ్మిషన్ ఇన్ టు ఎన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ you are taking the child, creating so many facilities here and there, all that thing. చాలా మంది టూర్స్ కి కానీ పిల్లల్ని జనరల్ గా పిక్నిక్ కానీ అలా తీసుకెళ్తుంటారు. తీసుకెళ్ళినప్పుడు హౌ యూ ఇంట్రడ్యూస్ ద చైల్డ్ టు ద ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ టు ద చైల్డ్. ఒక ఎనిమల్స్ ఉంటే ఆ ఎనిమల్స్ తో ఇంటరాక్ట్ చేయించడం కానీ, ఇప్పుడు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దెన్ క్రియేటింగ్ ఏ ఫియర్. అంటే జనరల్ గా చూపించి అలా గనక మనం చేయలేదనుకోండి, వాట్ ఎవర్ బి ద trip you are taking him and whatever the environment you are exposing, he will develop his own notions, he will develop his own notions, and majority of them might not be rational also, sometimes irrational గా కూడా కొన్ని నిలబడిపోతాయి. సో ఆ ఇరేషనల్ అండర్స్టాండింగ్ ఏమవుతుందంటే లేటర్ ఆన్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద చైల్డ్. సో అందుకని చాలా మంది పేరెంట్స్ ఊరికి ఏదో ట్రిప్ కానీ అలా తీసుకెళ్లి అది చూపించి ఇది చూపించి ఇలా చేసేస్తున్నారు. ట్రూలీ స్పీకింగ్, it is more effective when you take the children out when they are adolescent.
గా ఎంట్రీ అయినప్పుడు 11, 12, 13, 14 ఏజ్ లో మీరు తీసుకెళ్ళినప్పుడు దే విల్ అండర్స్టాండ్ వాట్ యూ ఎక్స్ప్లెయిన్ అండ్ అండర్స్టాండ్ ద వరల్డ్, అండర్స్టాండ్ దిస్ థింగ్. అండ్ పిక్నిక్ కానీ బయటకు వెళ్ళడం కానీ అట్లాంటి ఏజ్ గ్రూప్ లో తీసుకెళ్ళడం మటుకు చాలా అవసరం, రాదర్ దెన్ వెన్ ఎ చైల్డ్ ఈస్ వెరీ వెరీ స్మాల్ అండ్ ఆల్ దట్. వెన్ యూ టేక్ ఇట్ అల్టిమేట్లీ ఎప్పుడు తీసుకెళ్ళినా ఏం చేసినా హౌ యూ మేక్ హిమ్ how you make him interactive and make him understanding is the role model activity that the parents should do. ఇక వస్తే నెక్స్ట్ లెవెల్లో మనము పేరెంటింగ్ అట్ అడలసెన్స్. వాట్ ఈస్ మోర్ డిఫికల్ట్ థింగ్ ఫర్ ద పేరెంట్స్ ఈజ్ పేరెంటింగ్ అనగానే చిన్నప్పుడు వాళ్ళని డాన్స్ నేర్పించి పాటలు నేర్పించేసి మా వాడు మార్క్స్ ఇలా వచ్చేసాయి అలా వచ్చేసాయి, ఆ చిన్న చిన్న మ్యాథమెటిక్స్ లేకపోతే షార్ట్ కట్ మెథడ్స్ అబాకస్ లాంటివి ఇలాంటివి నేర్పించేసి ఓహో మా చైల్డ్ చాలా ఇంటెలిజెంట్ అను, కొందరు లేని అనవసరమైనటువంటి రిమెంబరింగ్ ద మెమరీ టెక్నిక్స్ లాగా రిమెంబరింగ్ ద చైల్డ్ అండ్ ఆ చిన్న బుర్రలో సో మెనీ డిఫికల్ట్ థింగ్స్ అన్ని వాట్ అదర్ చిల్డ్రన్స్ గుర్తుపెట్టుకునివన్నీ అలా 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 నేర్పించేసి ఆ పిల్లవాడు చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు హౌ ద పేరెంట్ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ద స్పెషల్ అండ్ యూనిక్ అబౌట్ ద చిల్డ్రన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ వర్స్ట్ అండ్ బ్యాడ్ థింగ్స్ దట్ పేరెంట్స్ డూ. దట్ ఈస్ ద నార్మల్లీ. సో ఇక్కడ ఏంటంటే గ్రోత్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఇంటరాక్షన్ విత్ అన్ ఎన్విరాన్మెంట్. ఆ ఇంటరాక్షన్ నేచురల్ గా ఉంచాలి, నేచురల్ కేపబిలిటీస్ పెంచాలి, నేచురల్లీ స్కిల్స్ అబిలిటీ అని పెంచాలి. ఏ స్కిల్స్ అబిలిటీని ఎక్కువగా పెంచినా యువర్ చైల్డ్ మైట్ బి ఏ గుడ్ సింగర్, బట్ ఇట్ విల్ డిప్రైవ్ హిమ్ సో మెనీ అదర్ ఏరియాస్ ఆఫ్ ది అండర్స్టాండింగ్. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ మీన్. బట్ వాట్ ఎవర్ బి, సో ఈ చైల్డ్ ని మనము వెన్ ద ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఇంకా అడల్సెన్స్ లోకి వెళ్తున్నప్పుడు ఇట్ విల్ బి లైక్ when the child గా ఉన్నప్పుడు holding a parenting is like this, and when it is going adolescence you are leaving the child like this. If you leave it very quickly also it is the risky, and you are holding it very tightly as an adolescent also, this thing that is the true. So ఇట్లా స్లోగా వదిలేయడము అనేటటువంటి ప్రాస్పెక్ట్, because ultimately as a parent you are placing your children's future and life in a society. You are placing them, you are just placing them and living. సో ఆ ప్లేసింగ్ అనేది ఉత్తగా ఆస్పిరేషనల్ గా చదువు పరంగానే ఐఐటీను డాక్టరో లేదా దీనిలాగానే కాకుండా సోషల్ ఎకనామికల్ అండ్ ఈజ్ మైండ్ ఆస్పెక్ట్స్ లో కూడాను, పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ లో కూడాను ప్లేసింగ్ ఇన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆస్పెక్ట్స్ లో అందరి పేరెంటింగ్ కి వాళ్ళకి ఆస్పిరేషన్ ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా ఆస్పిరేషనల్ ఇది ఎక్కువగా కనబడుతుంది. బికాస్ ద చైల్డ్ విల్ టాక్ అబౌట్ మోర్ కార్స్, మోర్ దిస్, అండ్ హీ టాక్స్ అబౌట్ బిగ్గర్ దిస్ థింగ్. బట్ హౌ ఫార్ హీ ఈస్ కనెక్టెడ్ టు హిజ్ ఓన్ సెల్ఫ్, వెదర్ హీ ఈస్ కనెక్టెడ్ టు హిమ్సెల్ఫ్, హిజ్ ఓన్ సెల్ఫ్ ఆర్ నాట్ అనేటటువంటి అబ్జర్వేషన్. సో అడలసెంట్ చైల్డ్ గా వచ్చేసరికి ఎగ్జాంపుల్ గా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం మనం. ఇప్పుడు పిల్లవాడు పేరెంట్స్ చిన్న చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు చేసిన మిస్టేక్స్ అన్ని కూడాను మీకు అడలసెన్స్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ ద గ్యాజెట్ ని అలవాటు చేయించడం పిల్లలకి. పిల్లల చేతిలోకి గ్యాజెట్ ఇచ్చేసి దే యూజ్ ఇట్ లెఫ్ట్ అండ్ రైట్, అండ్ దే విల్ జస్ట్ డ్రైవ్ ఇన్ దెమ్సెల్స్ ఇన్ టు ద గ్యాజెట్, అండ్ యాడ్ క్యూరియాసిటీ పెరిగిపోయి అట్లా వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఏమైపోతుంది, parents they don't know after that how they can regulate, because at the time of adolescence I see children going to the college ఆ సెల్ ఫోన్ లేకపోతే ఇట్లా చేతులు వణికిపోతున్నాయి కొందరు చిల్డ్రన్స్. ఇఫ్ యూ టేక్ అవుట్ ద సెల్ ఫోన్ అండ్ డోంట్, the hands will shake like this. So such kind of level of addiction it has happened. వాటన్నిటికీ కూడాను పేరెంట్సే బేసికల్లీగా కారణం. దెన్ ద క్వశ్చన్ కమ్స్, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఈ రోజుల్లో ఉండే దీంట్లో డిఫికల్టీ హౌ టు హెల్ప్ ద చైల్డ్ ఓవర్కమ్ ద గ్యాజెట్ అది డిఫరెంట్ గా ఉంటుంది. బట్ గ్యాజెట్ వాడకూడదా అంటే 100% పిల్లలకి నేర్పించాలి హౌ దే షుడ్ యూజ్ ఇట్, అండ్ యూ బ్రౌజ్ ఇట్, యూ హెల్ప్ దెమ్. ఇన్ఫాక్ట్ చాలా మంది పిల్లలకి ఊరికే వాళ్ళకు ఉన్నటువంటి సెగ్మెంట్ లోనే గ్యాజెట్ ని చూస్తుంటారు తప్ప ఎవ్రీ లెసన్ వాట్ దే లర్న్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ హౌ దే కెన్ prove it and learn it further effective. Then how they should cognitive గా ఎలా ఎక్స్పాండ్ అవ్వచ్చు. చాలా మంది నారోగా ఒక స్పెసిఫిక్ ఏరియాని తీసుకుని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కొందరు పిల్లలు మోటార్ సైకిల్స్ ని ఆటోమొబైల్ వీటిలను బ్రోక్ చేస్తుంటారు, కొందరు యానిమల్స్ ని బ్రోక్ చేస్తుంటారు, కొందరు పిల్లలు ఆటలు ఆడుతుంటారు, దాంట్లో కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉండేటటువంటి ఆటలు ఆడుతుంటారు, కొందరు ఎక్స్ట్రీమ్ ప్యాసివ్ థింగ్స్ స్టార్స్ ని ఆస్ట్రోనాట్స్ ని వాటిని చూసి ఎంజాయ్ చేస్తుంటారు, కొందరు పిల్లలు ఓన్లీ ఫనీ ఆ కుక్క పిల్లల్ని తర్వాత వీటిని ఎంజాయ్ చేస్తుంటారు. సో క్యూరియాసిటీ డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ క్యూరియాసిటీ, అండ్ దట్ that depends on the interest what they are showing will be result into a different personality later on.
సో ఇట్లాంటివన్నీ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు వాడి క్యూరియాసిటీ ఎటువైపు వెళ్తుంది ఏంటి అని చూడాలి. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇన్ఫర్మేటివ్ నేచర్ గా చైల్డ్ వెన్ ఈస్ షోయింగ్ క్యూరియాసిటీ విల్ గో ఫర్దర్ అండ్ అక్వైర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ రిఫ్లెక్ట్స్ దే థింక్ మిస్అండర్స్టాండ్ ఇట్ యాజ్ ఎ నాలెడ్జ్. నాలెడ్జ్ గా మిస్అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అనుకొని దాంతో their contentment will be increased, but that is not right. Child should not be allowed to learn things which are not appropriate to his age or this. మరి వాట్ ఈస్ అంటే తెలియడం కానీ తెలియపరచడం కానీ అంత ఈజీ కాదు పేరెంటింగ్. సో దట్స్ వే పేరెంట్స్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్ లో ఎవ్రీ మంత్లీ ఒకసారి కానీ 2 months ఒకసారి కానీ ఇన్వైటింగ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ టాకింగ్ అబౌట్ ద పేరెంటింగ్ అండ్ విల్ బి అన్ ఎఫెక్టివ్. సో ఇక్కడ ఈ అడలసెన్స్ లో పేరెంటింగ్ వచ్చే పాటికి ఇట్ విల్ బి లైక్ వర్డ్ ఆఫ్ డిసిప్లిన్ విల్ బి డిఫరెంట్. వర్డ్ ఆఫ్ డిసిప్లిన్ వెన్ ద చైల్డ్హుడ్ he should obey the teacher, he should understand, he should not do this, he should not do that, I should not. But when the discipline at the adolescence is totally different. Adolescence discipline is how control you have on yourself. That is the first discipline. ఎవరైనా డిసిప్లిన్ అంటే కనుక ఏదైతే చేయకూడదు అని తెలుసు కానీ చేసేస్తారు. హౌ డస్ ఇట్ హ్యాపెన్? బికాస్ ఇట్ ఇస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఏ కంట్రోల్. అండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్ వస్తే నైట్ దే డిసైడ్ దట్ ఐ వాంట్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్, but the child at 5 o'clock he will wake up, or he will not wake up, sleep it out. Even somebody will wake up, his inner voice will come, no sleep down, ఈ రోజు ఎవరు చూడట్లే మమ్మీ, ఈ రోజు ఎందుకు రేపు నుంచి లేవడము, అలాంటి ఇన్నర్ వాయిస్ ని లిసన్ చేస్తాడు అండ్ he will again go back to the sleep. So these are all things. What happens is it is how improperly is connected to himself. What result adolescence లో ఉండేటటువంటి improper connect to the self, how far they are connected to their own self, అంటే అది మళ్ళీ ఎలా సెల్ఫ్ కనెక్ట్ అవ్వాలి అనేది దట్ ఇస్ అ డిఫరెంట్. హౌ దే షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్సెల్ఫ్, హౌ దే షుడ్ అండర్స్టాండ్, హౌ దే పర్సెప్షన్స్ ఎస్టాబ్లిష్ పర్సెప్షన్స్ ఎలా చేయాలి. అంటే ఇందాక ఒక ఇనిషియల్ లో నేను ఒక క్లిప్ చూసినాను. ఇన్ఫాక్ట్ ద ట్రూత్ ఇస్ ఒక నిమిషంలో జీవితం మారుతుంది. ఎలా అంటే ఒక నిమిషంలో ఒక నమ్మకాన్ని మార్చొచ్చు, ఆ నమ్మకం మీ జీవితాన్ని మారుస్తుంది. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ. నాట్ ఒక నిమిషంలో జీవితం మారదు అనేది ఏం లేదు. ఒక నిమిషంలో మీ జీవితం మారుతుంది. ఎందుకంటే ఒక నిమిషంలో ఒక నమ్మకాన్ని మార్చొచ్చు, ఆ నమ్మకం మీ జీవితాన్ని మారుతుంది. సో అలాగే ఆ సేమ్ ఆస్పెక్ట్ లో ఈ అడల్సెన్స్ మనము పిల్లల దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళకి లిమిటేషన్స్. ఎగ్జాంపుల్ పిల్లలు గెటింగ్ ఇన్ టు అట్రాక్షన్స్, జెండర్ అట్రాక్షన్స్ అనుకోండి, సోషల్ గా డిఫరెంట్ హ్యాబిట్స్ కానీ, పీర్ అట్రాక్షన్స్ అనుకోండి, పీర్ డామినెన్స్ లోకి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడాను ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ టాట్ కంట్రోల్ ఆన్ దెమ్సెల్ఫ్, చైల్డ్ ఓన్ దీనిపైన కనుక కంట్రోలింగ్ చేసుకోవడం కనుక కంట్రోల్, అది అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్స్, ఇట్ ఈస్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్ టు ద ఎల్డర్స్ ఆల్సో. ఈవెన్ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా వ్యక్తిత్వం పరంగా హౌ ఫార్ దే ఆర్ కనెక్టెడ్ టు ద సెల్ఫ్ ఫస్ట్, దెన్ హౌ దే ఆర్ పర్సీవింగ్ ద ఎన్విరాన్మెంట్ నెక్స్ట్, how they are rightfully perceiving the environment, what they think right is how rational and irrational is the right way of understanding and creating the personality. సో ఈ రకంగా అడలసెన్స్ పిల్లల్ని జెండర్ అట్రాక్షన్స్ అనుకోండి, గ్యాజెట్స్ అనుకోండి, వీటిలలో చదువుల్లో నెక్స్ట్ ఈవెన్ ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్. మీకు ఇంటర్మీడియట్ లో 10th యాంగ్జైటీ, 10th class లోనే మీరు ఐ సీ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మై చైల్డ్ షుడ్ బికమ్, ఆర్ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ యూ బిగ్ డాక్టర్ అండ్ ఇది అవ్వడం అనేది. నో, ఇన్ మోర్ దెన్ దట్, ఇఫ్ ద ప్రజెంట్ హౌ హీ డెఫినెట్లీ యూజ్ ద ప్రజెంట్, ఆ ప్రజెంట్ ని మనము పిల్లలు చైల్డ్హుడ్ గా ఎలా చదువుకోవాలి, ఎలా ఎఫెక్టివ్ అవ్వాలి, కాగ్నిటివ్ గా ఎలా స్ప్రెడ్ అవ్వాలి అనేటటువంటి టెక్నిక్స్ కనుక నేర్పిస్తే ఏ ఐఏఎస్ కూడా యూ నీడ్ నాట్ ప్రిపేర్ అండ్ ప్లాన్, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్, యూ విల్ డూ ఇట్. సో వాట్ ఈస్ ద ట్రూ అబిలిటీ ఇస్, ఐ థింక్ ఐ వాంట్ టు డూ ఇట్, ఐ విల్ డూ. ఐ వాంట్ టు అచీవ్ దిస్, ఐ విల్ అచీవ్. ఐ డోంట్ వాంట్ దిస్, ఐ డోంట్ వాంట్. I want to say no for this, I don't want to do that. So such kind of the control, self connectivity and self control ganaka create అయినప్పుడు the immense power will come in the child. That power will ease the parents making the decisions. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పేరెంట్స్ కి భయం ఏంటి, పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా భయమే, పిల్లవాడు ఏటైనా ఒక్కడిగా వెళ్ళినా భయమే, పిల్లవాడు ఏదైనా ఇండివిజువల్ గా చేస్తున్నా దట్ ఇస్ ఓకే. ఇప్పుడు పిల్లవాడికి ఎనఫ్ క్యాపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ ఇన్ ఆల్ ద పర్స్పెక్టివ్ చేసినప్పుడు యూ బికమ్ లెసర్ పర్సన్. And even something at the age of 30, 40 or anywhere, anything when go wrong, as a parent you are guiding, you will receive it because it is correct, properly connected. Otherwise what happens, you will slip it out, you will say what you know, I know more than that.
సో సెల్ఫ్ కనెక్టివిటీ అనేది ఒకటి ఈ రకంగా పిల్లల్లో అది ఎలా చేయాలి అంటే మళ్ళీ అగైన్ దట్ ఇస్ డిఫరెంట్ లెక్చర్. సో దిస్ ఇస్ వాట్ ద పేరెంటింగ్ అడల్సెన్స్ పేరెంటింగ్ లో వచ్చేటటువంటి మేజర్ అండ్ టెస్టింగ్. తర్వాత ఇక మీకు ఐ థింక్ హౌ మచ్ టైమ్ హ్యావ్ స్పోక్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంకా ఉందా? Yes, హలో, sir. Yes, sir. ఉంది టైం సార్. ఉందా? ఉంది టైం ఉంది. ఉందా? ఇంకా మాట్లాడచ్చా? 15 minutes మీకు 15-20 minutes తీసుకోవచ్చు మీరు. ఇంకా 15. యా. సో నెక్స్ట్ ఒక బ్రీఫ్ ఆస్పెక్ట్స్ లో మీకు యాజ్ ఎ చైల్డ్హుడ్ గా మనము పిల్లలకి మ్, ఆ, ఒక 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 టిప్స్ లాగా అని అనుకుంటే మామూలుగా ఏంటంటే పేరెంట్స్ చేసేటటువంటి మిస్టేక్స్ ఒక మ్యూజిక్ లోను చైల్డ్ ని బాగా మ్యూజిక్ లో ఎంకరేజ్ చేస్తారు, డ్రాయింగ్ పెయింటింగ్ లో ఎంకరేజ్ చేస్తారు, తర్వాత గేమ్స్ లో దీంట్లో ఎంకరేజ్ చేస్తుంటారు. దట్ ఈస్ ఆల్ ఫైన్. ద పేరెంట్స్ థింగ్స్ దట్ దే ఆర్ లెర్న్ దట్ చైల్డ్ షుడ్ బి ఎంకరేజ్ అండ్ దే విల్ ఎంకరేజ్. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఒక ఏరియా ఆఫ్ ఎంకరేజ్మెంట్ ని వేరే ఏరియాస్ లో ఒక డిప్రైవ్డ్ ఇది క్రియేట్ చేస్తుంటారు. వాట్ ఐ మీన్ is suppose if your child is playing a cricket, the parents start expecting as my child is going to be like a Tendulkar, he should play like that. మా చైల్డ్ ఒకవేళ ఏదన్నా చెస్ ఆడుతున్నాడు అనుకోండి, ఈ ద పేరెంట్స్ విల్ పుష్ హిమ్ టు ఎక్స్టెండ్ దట్ అండ్ విజువలైజ్ అండ్ ఎక్స్ప్రెస్ దట్ మై చైల్డ్ షుడ్ బి ఆఫ్ దాట్. సో ఇట్లాంటివన్నీ జనరల్ గా ఇంబ్యాలెన్స్డ్ అంటే ఇవన్నీ గ్రోత్ అప్పటికి ఉంటుంది, కానీ అలాంటి ఆస్పెక్ట్స్ లో ఉండకుండా నార్మల్ గా చిన్న టిప్స్ లాగా అయితే మటుకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ షుడ్ సీ దట్ హౌ ఏ చైల్డ్ సింగింగ్, ఒక చిన్నపాటి ఆటలు కానీ నేర్పించాలి కంపల్సరీగా. సో ఆ ఆటలు వెన్ హీ ఈస్ ప్లేయింగ్ విత్ ద రిలేటివ్స్ అండ్ చిల్డ్రన్స్ అండ్ ద టీమ్, దట్ విల్ బి ఎ హార్మోనియస్ గ్రోత్, ఇట్ విల్. అలాంటప్పుడు పిల్లల్లో వాళ్ళని బంధువులలో ఫ్రెండ్స్లలో రిలేటివ్స్ లో పాటలు పాడడం ఇది చేయకుండా ఉన్నప్పుడు ఆ హార్మోని పెరగదు. హార్మోనియస్ గా గ్రో అయ్యేటటువంటి ఒక తత్వము పిల్లలకి కంపల్సరీగా ఒక పాట లాంటిది కానీ డాన్స్ లాంటిది కానీ మినిమం గా నేర్పించాలి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు జనరల్ సింపుల్ గా కొన్ని ఎక్సర్సైజెస్ మనము పిల్లవాళ్ళకి కాగ్నిటివ్ ఎంతున్నా ఫిజికల్ గా అల్టిమేట్లీ వాట్ దే ప్లే, పిల్లలు కనుక ఆడకుండా ఇంట్లోనే కనుక ఉంటే, ఎందుకంటే ఎర్లియర్ డేస్ దే యూస్ టు గో టు ద గ్రౌండ్ అండ్ ప్లే అండ్ లాట్ ఆఫ్ టైమ్ దే యూస్ టు స్పెండ్ అండ్ దట్ డైనమిక్స్ ఆర్ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే పిల్లలు బయటికి వెళ్ళి ఆడలేకపోతున్నారు. బట్ పేరెంట్స్ షుడ్ ఎన్షూర్ దట్ ఈ షుడ్ గో అండ్ ప్లే ద చిల్డ్రన్స్. దాంట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఒక నోషనల్ గా పేరెంట్స్ స్టార్ట్స్ రిస్ట్రిక్టింగ్, డోంట్ ప్లే విత్ దట్ చైల్డ్, డోంట్ ప్లే విత్ దిస్ చైల్డ్, ఈ పిల్లలు ఇలా అని జనరల్ గా వి విల్ సి. But that is not so. That is not right. So because the child should expose to good and bad, the child should expose to all kind of relations, whether it's the rough relations or the soft relations. పిల్లల్ని ఏంటంటే సాఫ్ట్ ఉండే రిలేషన్స్ ఉండే పిల్లల దగ్గరికి ఎంకరేజ్ చేస్తుంటారు. అబ్బో వాడు రఫ్ అబ్బాయి, వాడితో ఆడమాకు, వాడితో వెళ్ళమాకు, ఇట్లాంటి చెప్పుకుంటారు అపార్ట్మెంట్స్ లో కానీ ఇక్కడ కానీ. దట్ ఈస్ నాట్ రైట్. లెట్ ద చైల్డ్ గెట్ ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్. సో అట్లా తర్వాత అలాగే ఏంటంటే పిల్లలకి నార్మల్ గా చిన్నప్పుడే ఈవెన్ అమెరికా లాంటి దీంట్లో కూడా ఈ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ని బాగా కంపించాలి. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే వాళ్ళకి మాట్లాడు, మీ ఫ్రెండ్ వాళ్ళు అబ్బాయి ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎందుకులే, ఇప్పటి నుంచి వీళ్ళతో ఎందుకులే మాట్లాడించడం, వాళ్ళతో ఎందుకు జనరల్ గా అవాయిడ్ చేస్తుంటారు. దట్ ఈస్ నాట్. యూ షుడ్ మేక్ ద చైల్డ్ టు స్పీక్ టు అదర్స్. యూ షుడ్ మేక్ హిమ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. చాలా మంది టీచర్ స్కూల్లో పిల్లలు వచ్చేస్తుంటారు, వాడి బెంచ్ లో వాడు కూర్చుంటాడు, హోంవర్క్ వాడు బాగా చేస్తుంటాడు, ఈ విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ అదర్ చిల్డ్రన్స్ అండ్ ఆల్ దట్ విల్ డిప్రైవ్ పర్సనాలిటీ later on in different. And that majority of the mistakes what happens at the childhood, they become fixations గా ఉండిపోతాయి. అట్లా రెక్టిఫై చేయడం కష్టం. అందుకని చైల్డ్ ని వెదర్ ఇఫ్ ఈస్ నాట్ ఇంటరాక్టింగ్ అండ్ ఇంటర్ పర్సనల్ గా పిల్లలతో ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అన్నప్పుడు ఏంటంటే హౌ హీ షోయింగ్ ఎమోషన్. మనం ఒక టీచర్ గా కానీ పేరెంట్స్ గా కానీ యూ కెన్ వాచ్ ఇట్ without disturbing. How when both the children are talking, some child will be just talking, and some child will be emotionally connected and emotionally expressing. So whether they are
blowing off that communication, blowing off that relationship and blowing off that అంటే ఆ కన్వర్జేషన్ లో ఇంటర్పర్సనల్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. అలా ఇన్వాల్వ్ కాకుండా జస్ట్ ఫర్ ద దీనిగా ఉన్నప్పుడు స్కూల్లో అది కాకుండా దే షుడ్ బి ఎంకరేజ్డ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ జనరల్ గా ఉన్నటువంటి దాంట్లో. సో అలాగే చిల్డ్రన్స్ లో పేరెంట్స్ గా గుర్తించాల్సింది ఏంటంటే కొన్నిసార్లు ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అని కూడా ఉంటాయి. ఈ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ లో చైల్డ్ కమ్యూనికేటింగ్ టు హిజ్ ఓన్ హిమ్సెల్ఫ్ అండ్ క్రియేటింగ్ ఎన్ దిస్ థింగ్. చైల్డ్ ఏంటంటే ఇంట్రాపర్సనల్, ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ సెడ్ ఎస్, ఐ సెడ్ నో. మనం చిన్నప్పుడే గనక ఇంట్రాపర్సనల్, బికాస్ సేయింగ్ నో, హౌ యూ ఇమాజిన్ హౌ సో డిఫికల్ట్ ఫర్ ద ఎల్డర్స్. చాలా మంది సేయింగ్ నో ఈజ్ వెరీ డిఫికల్ట్. అది ఎందుకు వస్తుంది అన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఇంట్రాపర్సనల్ స్కిల్స్ మోర్ ఆఫ్ ఎన్ సేయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ టేకింగ్ ఏ డిసిషన్ టు యువర్ ఓన్ దిస్ థింగ్, సేయింగ్ నో టు దట్, అట్లాంటివి. సో ఈ ఇంట్రాపర్సనల్ సేయింగ్ కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్ ఎక్సెప్ట్ సంథింగ్, రిజెక్ట్ సంథింగ్, ఎక్సెప్ట్ ఒబ్లిగేటరీగా కాకుండా ఎక్సెప్ట్ అండ్ రిజెక్ట్ ఇట్. సో ఇట్లాంటివి కనుక చైల్డ్ కి క్రియేట్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత హీ విల్ బి ఇన్ ఎ డిఫికల్ట్, వెదర్ హీ మే బి సక్సెస్ఫుల్. యూ సీ సక్సెస్ ఇస్ డిఫరెంట్. సక్సెస్ఫుల్ గా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, బట్ ఈ డజంట్ నో హౌ టు డీల్ విత్ అదర్ ఆస్పెక్ట్స్. సక్సెస్ఫుల్ డాన్సర్ అవ్వచ్చు, డాన్సర్ 1,000 మంది మధ్యలో పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ ఒక చిన్నపాటి కమ్యూనికేషన్, ఒక 20 minutes స్పీచ్ ఇచ్చి మాట్లాడమంటే ఆ అమ్మాయితో అవ్వదు. దేర్ దేర్ విల్ బి ఎ గుడ్ సింగర్, బట్ ఆ అమ్మాయి స్పీచ్ ఇవ్వగలగానే ఒక దాని మీద ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. ఇంకోటి చిన్నప్పుడు ఏంటంటే ఉండగానే పెద్ద అవుతున్న కొద్దీ యూ షుడ్ టీచ్ దెమ్ హౌ టు క్రియేట్ అన్ ఒపీనియన్ ఆన్ ద ఆస్పెక్ట్స్. అప్పటి వరకు దే విల్ బి ఒబ్లైజ్డ్ అండ్ దే విల్ లిజన్ అండ్ అండర్స్టాండ్ ద పేరెంట్స్, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ నాట్. సో ఇలా వదిలేయడం అంటే యు ఆర్ హెల్పింగ్ ద చైల్డ్ టు క్రియేట్ దేర్ ఓన్ ఒపీనియన్స్. ఆ ఒపీనియన్స్ హౌ రేషనల్, ఇరేషనల్, ఇలాంటివన్నిటిని వాట్ ద పేరెంట్స్. సో అలాంటివి క్రియేట్ అవ్వాలి అంటే ఈ ఫస్ట్ అండ్ డైనమిక్ థింగ్ ఇస్ ద ఇంట్రాపర్సనల్ స్కిల్, వాట్ హీ కమ్యూనికేట్ టు హిమ్సెల్ఫ్. అందుకే చాలా మంది పిల్లలు ఎగ్జాంపుల్ మీకు షెడ్యూల్ చేస్తారు, షెడ్యూల్ హోంవర్క్ అని అన్ని షెడ్యూల్ చేసేస్తారు, కానీ ఆ షెడ్యూల్ ని ఫాలో అవ్వరు. ఆ షెడ్యూల్ ని చేసేటప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, ఓ నేను ఇలా చేయాలి అలా చేయాలి కమ్స్ ఇన్ టు, అండ్ లేటర్ ఆన్ దే విల్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ బికాస్ దట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్లీ ఇంటాక్ట్. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఒపీనియన్ ఫార్మేషన్స్, ఈ అంటే చిన్న పిల్లలు కాదు కానీ ఇది అడోలసెన్స్ ఏజ్ లో వస్తున్నటువంటి వాళ్ళకి, అడోలసెన్స్ పిల్లలకి స్లోగా యూ షుడ్ టీచ్ దెమ్ టు క్రియేట్ ఎన్ ఒపీనియన్. దట్ క్రియేటింగ్ ఎన్ ఒపీనియన్ అనేటటువంటికి వచ్చేసరికి మీకు లాజిక్ అండ్ రీజనింగ్ అనేటటువంటి ఆస్పెక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఆ లాజిక్ అండ్ రీజనింగ్ గనక చిన్న పిల్లల్లో కరెక్ట్ గా ఉండకపోతే పెద్ద అయ్యాక అంటే ప్యూర్లీ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ లాజిక్ అండ్ రీజనింగ్. ట్రూలీ స్పీకింగ్ ద జర్నీ ఆఫ్ ద ఫ్యూచర్ డిసిషన్ మేకింగ్, లెర్నింగ్ అబిలిటీస్, దిస్ థింగ్. నేను ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క గ్రోత్ అనకండి, సక్సెస్, ఎవ్రీథింగ్ అంటే అది ఏంటి అనేది అగైన్ ఇట్స్ వెరీ వెరీ వాస్ట్. లాజికల్ అండ్ రీజనబుల్ థింగ్, రీజనింగ్ వెరీ ఇంపార్టెంట్. అవి గ్రోయింగ్ అప్ ద అడolescent చిల్డ్రన్స్ లో యూ కెన్. అదర్వైజ్ ఇఫ్ these things are not set properly, the child becomes a rebellious. When they get into the conflict, he will straight away get into a rebellious attitude, and that rebellious attitude could be against the parent or against the teacher or against the society or against on anything, anything else. So that is more important. అది ఎలా అనేది దట్ తర్వాత పిల్లలకి ఎగ్జాంపుల్ సినిమాలు చూడకూడదు, ఇలా చేయకూడదు, అట్లాంటిది ఏమీ లేదండి. లైఫ్ యాక్చువల్లీ వాట్ ద పేరెంట్స్ థింకింగ్ సో మచ్ అబౌట్ ద లైఫ్ అండ్ సో మచ్ అబౌట్ ద ఫ్యూచర్ ఈస్ ద మోర్ స్ట్రెస్ఫుల్ ఫర్ ద చైల్డ్. In fact, no future and nothing can be controlled, regulated, or anything. How better and effectively you are dealing the child with the present is important. That present can happen only with a proper understanding and parenthood of the. సో అలాగే నేచర్ కి కూడా అంటే నేచర్ కి ఇంట్రడ్యూస్ చేయడం కానీ, నేచర్ మన అంటే అనిమల్స్ కానీ వీటి కానీ ఉన్నటువంటి వీటిలో మనం ఎక్స్పోజ్ చేసినటువంటి దాంట్లోనే పిల్లలు ఏమవుతుందంటే ఒక మల్టిపుల్ బ్యాలెన్స్డ్ గ్రోత్ దే విల్ హ్యాపెన్. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ ఈ ఈ ఈ యొక్క ఆస్పెక్ట్స్ లో గనక ఏ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ అయిపోయినా సక్సెస్ యూ విల్ సీ.
success you will see. He will be successful, but he will deprive in so many other aspects, and which will result into different aspects. We will see చిన్నప్పుడు చేసినటువంటి పేరెంటింగ్ లోనే పెద్ద అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. ఈవెన్ సపోజ్ క్యాంపెయినింగ్ తో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు. ఎగ్జాంపుల్ గా మీకు ఒకటి చెప్తాను. ఒక మదరు అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ షీ వేక్స్ అప్ ద చైల్డ్ ఎవ్రీ డే at 4:30 or 5 o'clock వాట్ ఎవర్. సో కంపల్సరీగా పేరెంట్ ని మదర్ లేపుతుంది, చదువుతుంది. కానీ ఏమైపోతుందంటే చైల్డ్ బికమ్ సో డిపెండెంట్, ఎక్స్ట్రీమ్లీ డిపెండెంట్ లేస్తాడు. అతనికి ఒక 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 ఫిక్సేషన్ అయిపోతుంది. ఎల్డర్ గా అయ్యాక, పెద్దవాడు అయ్యాక, ఫర్ ఎవ్రీథింగ్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ లో అబ్జర్వ్ చేసిన కేసెస్ లో అలాంటి అబ్బాయి ఎప్పుడు కూడా ఈ బికమ్స్ బ్లేమ్ చేస్తాడు. ప్రతిదీ వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాడు, ఇంక్లూడింగ్ ఏదైనా జరిగిన దానికి ప్రతిదానికి వైఫ్ ని బ్లేమ్ చేస్తాడు. ఎట్లంటే అలాంటి ఫిక్సేషన్, డిపెండెన్సీ అయినప్పుడు ఆ ఆ ఇది రేపొద్దున వెన్ ఈ గ్రోస్ ఇన్ టు ద లైఫ్, ఎల్డర్ అడల్ట్ గా ఉన్నప్పుడు వాడు లైఫ్ లో వాడు ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేయడమే ఉంటుంది, వాడు బ్లేమ్ చేయడమే చేస్తాడు. సమ్ పేరెంట్స్ దే థింక్, ఇంకో కొందరు ఏంటంటే పాపం పిల్లలు దే ఎక్సెప్ట్ పేరెంట్స్ యాజ్ ఏ గాడ్ అండ్ టీచర్, గాడ్ అండ్ దిస్ థింగ్, దే రెస్పెక్ట్ టీచర్స్, గాడ్ అండ్ సారీ గాడ్లీ పేరెంట్స్ ని చూసుకుంటారు. కానీ వాళ్ళ సొంత పేరెంట్స్ ని గాడ్లీ లాగా చూసుకుంటారు. కానీ వాళ్ళ వైఫ్ స్పోజ్ పేరెంట్స్ ని కానీ వాళ్ళని ఆ సేమ్ ఈక్వల్ బ్యాలెన్స్డ్ రెస్పెక్ట్ దే వోంట్ క్యారీ. సో దే వోంట్ క్యారీ అండ్ దట్ క్రియేట్ ద ప్రాబ్లమ్స్. అలాగే రీజనింగ్, తర్వాత లాజిక్, ఇలాంటి థింకింగ్ కరెక్ట్ గా లేనప్పుడే ఒక క్రియేటివిటీ ఎలిమెంట్ ఉంటుంది. క్రియేటివిటీ ఎలిమెంట్ ఎంత డేంజర్ అంటే జనరల్ గా అంటే ఆ క్రియేటివ్ విల్ టేక్ యూ టు ఎనీ ఎక్స్టెంట్. ఆ క్రియేటివిటీలో నీకు లాజిక్, రీజనింగ్ అండ్ ప్రెజెంట్ ఇవి గనక టెస్టింగ్ చేయడం ఇవన్నీ గనక లేదనుకోండి, దట్ ఈస్ ద రిజల్ట్ వేర్ పీపుల్ ఫెయిల్ ఇన్ బిజినెస్ అండ్ పీపుల్ ఫెయిల్ ఇన్ ద డెసిషన్ మేకింగ్, పీపుల్ ఫెయిల్ ఇన్ దిస్ థింగ్. సో ఇలాంటివి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఇన్ ద రన్నింగ్ ఆఫ్ ద లైఫ్ లో ఏ ప్రాబ్లము ఎక్కడ వచ్చినా, ఎవరికి ఒక వ్యక్తిలో ఎన్ని బిహేవియరల్ డిఫరెన్స్ వచ్చినా దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద చైల్డ్హుడ్ అనేది అందుకే అంటారు. సెకండ్ థింగ్, మా మా వాడు మా పాప చాలా మంచిదండి, మేము ఇట్లా చేసాం, మా బాబు చాలా మంచిదండి, కానీ ఈ మధ్యన ఈ గెట్ ఇన్ టు టూ మచ్ ఆఫ్ అట్రాక్షన్స్, ఇట్లా ఉంది, గ్యాజెట్స్ లో ఇలా ఉంది, వాట్సాప్ లో వాడి మెసేజ్లు చూస్తే చాలా బ్యాడ్గా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ద పేరెంట్స్ డోంట్ నో హౌ టు కంట్రోల్. And who is responsible for that? When we say that as a parents you are responsible, they don't accept. They will get even wild also. What you are talking about, I had given provided everything you have done, but child has done. It is not. It is the school is the major. Teachers are the major. That is the kind of mindset the parents will have. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ ఇస్, అంటే మామూలుగా ఏంటంటే పేరెంటింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి కంపల్సరీగా ఈ మంత్లీ వన్స్, 2 months వన్స్ పేరెంటింగ్ క్లాసెస్, పేరెంటింగ్ సెషన్స్ పిల్లలకి పెడుతూ, ఇన్ దట్ ఏరియా యూ కెన్ ఆల్సో బి స్పెసిఫిక్ టు ద యువర్ అబ్జర్వేషన్స్ టు ద చిల్డ్రన్స్ ఇన్ ద సెషన్ అండ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద గ్రూప్ సెషన్స్ లో ఉన్న వాటిని కూడా అడ్రస్ చేయొచ్చు. అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఈ ఆస్పెక్ట్ చాలా సీరియస్ గా వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. దట్స్ వై దే హ్యాడ్ ఆల్సో స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ సైకాలజిస్ట్ who can deal with the children. So I hope I had took my time and cleared my. If anybody wants to ask me any doubt, any questions or anything, you are please welcome. Another 2-3 minutes. Yes, sir. Excellent, sir. Super. సో శ్రీరామ్ సార్ అద్భుతంగా వివరించడం జరిగింది. నిపుణుల అభిప్రాయాల్లో భాగంగా పేరెంట్స్ రోల్ మోడల్ అంటే మనం ఏదో హీరోయిన్ ని రోల్ మోడల్ గా కాకుండా మన పేరెంట్స్ ని మన రోల్ మోడల్ గా తీసుకుంటే ఫ్యూచర్ ఎంత బెస్ట్ గా ఉంటుంది అని పిల్లలకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలా పేరెంట్స్ ఒక రోల్ మోడల్ గా మన పిల్లలు తీసుకున్నప్పుడు సో ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది. సో అంటే పిల్లలు ఎరుకతో చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా అనే పనులు కూడా సో వాళ్ళ పేరెంట్స్ అనేది బాధ్యత వహించాలి. సో కొంతమంది పిల్లలు చేస్తుంటారు అంటే ఏదో తప్పులు చేస్తుంటారు, పొరపాటు చేస్తుంటారు, కానీ ఏదో తెలియక చేస్తారండి అంటే అది సరిపోతుంది. కానీ అది అలానే కంటిన్యూ అవుతే అది అలవాటుగా అయిపోతుంది. సో వాళ్ళు దాన్ని చూసుకోవాలి. సో అలాగే పిల్లలకు కైండ్నెస్ కానీ లేకపోతే దయ, కరుణ ఇలాంటి అలవాట్లు కూడా మన పేరెంట్స్ నుంచే వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే మన యొక్క చిన్న పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం కంటే వాళ్ళు అడల్ట్ ఏజ్ లో అంటే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఏజ్ లో తీసుకెళ్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో అలాగే వాళ్ళ యొక్క అన్ని ఫెసిలిటీస్ అంటే చదువుకోవడానికి కానీ
అట్లా ఫెసిలిటీస్ చేసే కంటే కూడా వాళ్ళకు సరైన శిక్షణ అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని ఒక ట్రైనింగ్ గా చేస్తే వాళ్ళకు అంటే వాళ్ళు ఎర్న్ చేసేటువంటి స్టేజ్ లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని దీని యొక్క ఉద్దేశం అని. అలాగే యొక్క కిడ్స్ ఎంజాయ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కానీ దాంట్లో కూడా సో వాళ్ళు కూడా కొన్ని పనులలో ఇన్వాల్వ్మెంట్ చేయాలి. సో అప్పుడే వాళ్ళకు ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళు హ్యాండిల్ చేసుకోవటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉంటారు. సో అలాగే మన యొక్క ఈ యొక్క పిల్లలు అనేవి ఒకటే థియరటికల్ గా సబ్జెక్ట్ కాకుండా ఒకటే చదువు కాకుండా సో అన్నిట్లలో వాళ్ళు పాల్గొనే విధంగా చూడాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క క్రియేటివ్ మైండ్ సెట్ అన్నమాట. సో పిల్లలు థియరీ చదవడమే కాకుండా సో వాళ్ళ యొక్క డాన్స్ కానీ సింగింగ్ కానీ సో ఇతరులతో మాట్లాడించడం కానీ ఇవన్నీ యాక్టివిటీస్ చేపిస్తూ ఉండాలి. సో లాజికల్ రీజనింగ్ కూడా వాళ్ళకు చేపిస్తూ ఉండాలన్నమాట. సో పిల్లలతో కనెక్టివిటీ అనేది తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నట్లయితే సో వాళ్ళకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ షేర్ విత్ పేరెంట్స్ తో షేర్ చేసుకుంటారు. సో అలాంటి ఉన్నప్పుడు సో వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ సో పేరెంట్స్ కూడా తెలుస్తుంది కాబట్టి సో ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా కానీ సో పిల్లల మీద ఒక బాధ్యత అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఇంటర్మీడియట్ పిల్లలు కానీ 10th పిల్లలు కానీ చాలా మంది ఎడిక్షన్ కి లోన్ అవుతున్నారు. సో మొబైల్ గురించి సో ఆ మొబైల్ ఎడిక్షన్ అనేది కూడా చాలా మంది అనుకుంటారు చదువుతున్నారు కదా అది చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడరు. సో వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు, సో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు. సో మంచి పిల్లలని ముసుగులో అంటే వాళ్ళు చేసేది కూడా మనం గమనించాలి. సో అలాంటి ఉన్నప్పుడే సో మనకు వాళ్ళకు రిజల్ట్ అనేది బెస్ట్ గా ఉంటుంది. సో అలాగే పిల్లలు అనేది 10th ఇంటర్ లో కూడా అది మన యొక్క అట్రాక్షన్స్ కి లోన్ అవుతుంటారు. ఈ యొక్క మా పిల్లలు మంచి వాళ్ళే అండి మనం అని అనుకుంటాం, కానీ వాళ్ళ యొక్క వాట్సాప్ లో కూడా సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి ఇలాంటి మెసేజ్ చూస్తేనే అని కూడా చూస్తుండాలి. సో ఇవన్నీ పట్ల సరైన అవగాహన పిల్లల పట్ల తల్లిదండ్రుల పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమని చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగిందండి. అలాగే ఒక్క నిమిషంలో మన యొక్క జీవితం మారుతుందని కూడా చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత చక్కటి సెషన్ మాకు ఇంత సపోర్ట్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంగీత, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి శ్రీరాములు గారు ఈ గజిబిజ వాతావరణం వృద్ధుల పరుగుల జీవితంలో జీవన పోరాటం కోసం చేస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ పిల్లల పట్ల కలిగే అవగాహన ఎంతవరకు ఉంది, దానిలో పేరెంట్స్ పాత్ర ఎంత ఉండాలని చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మనం కొన్ని మన పార్టిసిపెంట్స్ యొక్క అభిప్రాయాలు అండ్ ఏమైనా సందేహాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపాలం గారు, స్వామి చెప్పండి. నమస్తే స్వామి. చాలా బాగుంది సెషన్. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్ అన్ని ఏరియాస్లో బ్యాలెన్స్డ్గా చేయాలా? ఇప్పుడు సార్ ఏమన్నారంటే చెస్ నేర్పిస్తుంటే చెస్సే నేర్పించకూడదు, లేకపోతే క్రికెట్ నేర్పిస్తుంటే క్రికెటే నేర్పించకూడదు అనే ఆ పాయింట్ అన్నారు. అది అది కొంచెం చెప్పగలుగుతారా? మళ్ళా నాకు ఆ పాయింట్ అర్థం కాలేదు. ఏ విధంగా పేరెంటింగ్ చేయాలా ఈ పాయింట్లో? అన్ని ఏరియాస్లో బ్యాలెన్స్ చేయాలా, లేకపోతే ఓన్లీ వన్ ఏరియా వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాలా? చెప్పండి సార్. ఏంటంటే ఒక బాబు చెస్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ప్లేయింగ్, అలాగే ఒక క్రికెట్ గేమ్ అనుకోండి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ప్లేయింగ్, ఒక ప్రోగ్రామ్ డాన్స్ అనుకోండి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డూయింగ్ ఇట్. సో అక్కడి వరకు చాలా బాగుంది. యాజ్ ఎ పేరెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ యువర్ మోస్ట్ ఇంపార్టెన్స్ దట్ యూ షుడ్ ఎంకరేజ్, దట్ ఈస్ ఫైన్. అది కాకుండా దానికి కాస్త నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పేరెంట్స్ ఆస్పిరేషన్, నువ్వు కంపల్సరీ చెస్ అంత గొప్ప తెండూల్కర్ లాంటి ప్లేయర్ అవ్వాలి, లేదా నువ్వు దీనికి అవ్వాలి అనే ఆస్పిరేషన్ అటాచ్ చేసేసి ఆ ఆస్పిరేషన్ పైన ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసుకుంటుంటారు. మై చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి, మై చైల్డ్ విల్ బి లైక్ దట్ అన్నది. దట్ ఈస్ వాట్ ద డేంజర్. ఎంకరేజ్ చేయాలి కంపల్సరీ. పేరెంట్స్ హీ షుడ్ ప్లే. అతని యొక్క ప్యాషన్ ఎంత గ్రో అవుతూ ఉంటుందో ఈ విల్ ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు తర్వాత పైకి ఆటోమేటిక్గా వెళ్తుంటాడు. మనం ఒక దారం లాంటిది, ఒకటి సన్న దారం లాంటిది కట్టేసి నువ్వు ఈ దారం పైనుంచి పరిగెత్తాలి, మనం దాన్ని పైనుంచి పైకి వెళ్ళాలి అని మనం పెట్టినట్టుగా అయిపోతుంది. సో పేరెంట్స్ ఒక మంచి క్రికెట్ ఆడుతున్న పేరెంట్ పిల్లవాడిని అలా ఊహించుకోకూడదు, నేను చెప్తున్నటువంటి మాట. తర్వాత ఎంకరేజ్ చేసేటటువంటి ప్రాసెస్ లో అలా కనెక్టివిటీ చేయకూడదు. అలా కనెక్టివిటీ చేస్తున్నప్పుడు ఏంటంటే పిల్లవాడు ఆ జర్నీలో లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ థింగ్స్ హీ విల్ ఎన్కౌంటర్. అండ్ వేరే ఆస్పెక్ట్స్ లో
అన్నిట్లో హీ బికమ్స్ నెగ్లిజెంట్. ఓకే. సార్ వన్ మోర్ పాయింట్, ఇలా పేరెంటింగ్స్ ప్రాబ్లమ్స్‌లో ఫేస్ అయ్యి పెరిగి పెద్దవాళ్ళైన వాళ్ళు ఎలా చేంజ్ అవ్వాలా? హౌ దే కెన్ బి చేంజ్డ్? ట్రూలీ ఏంటంటే పేరెంట్స్‌లో ప్రాబ్లమ్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ జనరల్‌గా ఉండేది ఉంటుంది. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దట్ విల్ బి ట్రస్ట్ ఇష్యూస్ అన్నీ ఇలాంటివన్నీ బాగా వస్తుంటాయి. అలాగే పేరెంట్స్ సఫరింగ్ విత్ ఎకనామికల్ అలాంటివి ఉన్నప్పుడు అట్లాంటివన్నీ డిఫరెంట్‌గా వస్తుంటాయి. బట్ థింక్ ఏంటంటే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఒకవేళ చిన్నప్పుడు అలా ఉన్నప్పటికైనా కాస్త అడలసెంట్‌గా ఉన్నప్పుడు పేరెంట్ ఎలాంటి ఈవెన్ ఎగ్జాంపుల్ మీకు పేరెంట్‌కి యాస్ ఎ పేరెంట్‌గా పిల్లలతో కనెక్టివిటీగా ఉండడం, రెగ్యులర్‌గా కనెక్టివిటీగా ఉండడం. అంటే ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఎలా చెప్పాలంటే వాట్సాప్‌లో ఎగ్జాంపుల్ పిల్లవాడు గాని, అమ్మాయి గాని, అబ్బాయి గాని ఒక సంథింగ్ వెరీ డ్రాస్టికల్లీ విచ్ పేరెంట్స్ థింక్స్ రాంగ్ థింగ్ హాస్ డన్. అలాంటప్పుడు మందలించొచ్చు. మీరు పేరెంట్‌గా కరెక్ట్ చేయడానికి ఇట్లా ఏంటి అట్లా అనొచ్చు. కానీ అనేటటువంటి తత్వంలో నో ఇంక నేను నీతో మాట్లాడను, ఇంక నువ్వు నాకు కాదు అనేటటువంటి భావనలోకి నెట్టేయబడు. తిట్టినా పేరెంట్స్ ద చైల్డ్ షుడ్ యాక్సెప్ట్ యూ. మై ఫాదర్ ఈస్ టెల్లింగ్, మై మదర్ ఈస్ టెల్లింగ్ అని ఆ ఫీలింగ్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఫీలింగ్ ఎస్టాబ్లిష్ చేయకుండా సపోజ్ ఇఫ్ యూ టెల్ సంథింగ్ అండ్ ట్రై టు కరెక్ట్ ఆర్ ట్రై టు టెల్ దెమ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు దే విల్ గెట్ పుష్ టు ద అదర్ అదర్ సైడ్. సో, ప్రాబ్లమ్స్ ఈ జర్నీలో ఉండేటటువంటివి డెఫినెట్‌లీ ఉంటాయి. కానీ పిల్లలతో రెగ్యులర్‌గా ఇంటరాక్షన్‌లో ఉన్నటువంటిది ఇట్లా ఇక్కడ ఇంకొకటి. మరి లేదు సార్ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల్ని ప్రాబ్లమ్స్ గాని ఇవన్నీ నేను ఎన్‌లైటన్ చేస్తాను. ఐయామ్ వెరీ ఫ్రీలీ అండ్ ఫ్రాంక్లీ పర్సన్ అండ్ ఐ వాంట్ దెమ్ అనేది ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తుంటారు. లేదు మనకుండే ఎల్డర్లీ ప్రాబ్లమ్స్ చాలా విడమర్చి అది చేసి చిన్న పిల్లలతోటి డిస్కస్ చేయడం గాని, వాళ్ళకి చెప్పి అర్థం చేసుకోవాలి అనుకుంటారు. ఇంటర్మీడియేట్ 10థ్ పిల్లలు అర్థం చేసుకోవాలి. మా బాబు అర్థం చేసుకోవాలి. మా పిల్లలు అర్థం చేసుకుంటారు. చాలా మంచివాళ్ళని ఒక స్థితిలో వెళ్తుంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్. ఇట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆర్ యువర్స్ అండ్ యూ బీ విత్ ఇట్. అదేంటంటే పేరెంట్స్‌కి రిలీజ్ అవుతుంది. ఈజీ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని బర్డెన్ చేసేస్తుంటారు. అన్ని విషయాలు, అన్ని అవగాహన పిల్లలతో చర్చించి ఇంకా దే స్లోలీ దే గెట్ ఏ కంటెంట్‌మెంట్ దట్ మై చైల్డ్ ఈస్ గెట్టింగ్ మెచ్యూర్డ్ అండ్ ఈస్ బికమ్ ఎల్డర్. నేను హోప్ ఐ యామ్ మీకు అర్థమవుతుంది. సో, అట్లాంటివి కూడా చేయకూడదు. ఎక్కువగా విషయాల్ని వాటిని వాళ్ళకొచ్చిన డౌట్స్‌ని మీరన్నట్టుగా వాళ్ళకొచ్చిన డౌట్స్ గాని, వాళ్ళకొచ్చిన కాన్‌ఫ్లిక్ట్ ఏదైనా ఏంటి నాకు ఇది అర్థం కావట్లేదన్నప్పుడు అంతవరకే చెప్పాలి. అది అంతవరకే ఉంచాలి. అంతేగాని దాన్ని బియాండ్ యూ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్ మోర్ అండ్ ఎన్‌లైటెన్ దెమ్ మోర్ అండ్ ఆల్ దట్ ఎఫెక్ట్స్ ఇన్ ద డిఫరెంట్ యాస్పెక్ట్‌లో. మీకు ఎగ్జాంపుల్ ఒక బండి నేర్పిస్తారు. ఈ 11, 8, 12 ఏజ్‌లో 13 ఏజ్‌లో, 14 ఏజ్‌లో, 15 ఏజ్‌లో వాడికి వెహికల్ ఇచ్చి నేర్పించడం ఏంటి? దేర్ ఈస్ ఎ లా దట్ బిఫోర్ 18 హి షుడెంట్ డ్రైవ్. అలాంటప్పుడు పేరెంట్స్ పిల్లవాడిని 16, 17లో ఎంతో ప్యాషన్‌గా తీసుకెళ్ళి వాడికి డ్రైవింగ్ నేర్పిస్తుంటారు. అది ఈజ్ ఇట్ రైట్ జనరల్‌గా ఉన్న దీని ప్రకారం? సో, వాడికి తెలీదది ఉన్న దీని ప్రకారం. ఒకవేళ డ్రైవింగ్ నేర్పించినప్పుడు ఏమవుతుంది ఆ క్యూరియాసిటీ ఎప్పుడైనా పే చిల్డ్రన్స్‌లో ఒక క్యూరియాసిటీ ఎలిమెంట్ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ అనేది ఇట్ విల్ డ్రైవ్ దెమ్ డిఫరెంట్. ఈవెన్ అండర్‌స్టాండింగ్ ద ప్రాబ్లమ్ టు ద పేరెంట్స్ ఆల్సో. ఫస్ట్ పేరెంట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తుంటాడు అడోలసెంట్‌లో. అక్కడే కాన్‌ఫ్లిక్ట్ మొదలవుతుంది. అదే అండర్‌స్టాండింగ్ చైల్డ్‌హుడ్‌లో ఉన్నప్పుడే ఎమోషనల్ ఇందాక అన్నాను గదా! చిల్డ్రన్స్‌తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. అవునా నాన్న అవునా! అలా జరిగిందా? ఓహో! అలాగా అని ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఏందంటే పేరెంట్స్ విల్ ప్రాపర్‌లీ గెట్ కనెక్టెడ్. సో, ఇట్లాంటి యాస్పెక్ట్‌లు ఉంటే మీ పేరెంట్స్‌కొచ్చేటటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదున్నా ద చైల్డ్ పర్సెప్షన్స్‌లో దాన్ని డిఫరెంట్‌గా వెళ్ళదు. హి యాక్సెప్ట్స్ ఓహ్! మై పేరెంట్స్ దీని గదా! ఇది గదా! అని. అలాంటి పేరెంట్స్ అలా అది అది ప్రాపర్‌గా గ్రో చేసినప్పుడు ఏమవుతుందంటే when the child grows to 40, 50 age, he will not try to find the faults with the parents. ఏంటంటే మా తాత ఏంట్లే మా డాడీ ఏంట్లే ఇలా చేసేవాడు అలా చేసేవాడని ఒక బ్లేమ్ దీంట్లోకి వెళ్తారు. దే డోంట్ రెస్పెక్ట్ ఆర్ దే డోంట్ ఈవెన్ వాల్యూ ద ఫాదర్ బికాస్ హీ హాస్ నాట్ కరెక్టెడ్ దెమ్ వెన్ అడల్సెన్స్ లో ఉన్నప్పుడు ఆ ఒపీనియన్స్ ఆ పర్సెప్షన్స్ కరెక్ట్ గా చేయకపోవడము. రెండోది ఏంటంటే కొందరు పేరెంట్స్ సరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంటే పిల్లలు అబ్జర్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. కానీ ఏమి ప్రాబ్లమ్స్ లేని పేరెంట్స్ కూడా కొందరు ఫిలిం క్యారెక్టర్స్ గురించి, ఫిలిం దీని గురించి చిన్న పిల్లల ముందు డిస్కస్ చేస్తూ, చిన్న పిల్లలు ఒక ఒపీనియన్ చెప్పేస్తే దాని మీద చాలా సంతోషపడిపోయి, ఓహో! మా వాడు థింకింగ్ చాలా గొప్పగా ఉంది అనే ఫీలింగ్‌లో గూడా దే మేక్ ఎ బ్లండర్ మిస్టేక్. హలో! సార్ ముత్తయ్య గారు
ముత్తయ్య గారు మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు సార్. హెడ్సెట్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళి. హలో సార్. సార్ ఒక ఆరుగురు. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ చాలా చక్కని సెక్షన్ సార్, చాలా బాగా చెప్పారు పిల్లల గురించి. సార్ నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వస్తారు సార్, పిల్లలకి రాగానే మళ్ళీ చదవమంటే వాళ్ళు కొద్దిగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు సార్. అంటే టైం టేబుల్ ఎలా ఉంటే బాగుంటుంది సార్? వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనము పడుకునే వరకు వాళ్ళకి అంటే ఎలాంటి టైం టేబుల్ ఇస్తే కొంచెం వాళ్ళ ఎన్లైట్మెంట్ కి యూస్ఫుల్ గా అంటే ఎంపవరింగ్ కి బాగుంటది అని చెప్పేసి అంటే నా పర్సెప్షన్స్ ప్రకారము టెక్స్ట్ బుక్స్ హోంవర్క్ ఇది అసలు ఇంటి దగ్గర క్యారీనే అవ్వకూడదు. ఇట్ కుడ్ బి డన్ ఇన్ ద స్కూల్ ఓన్లీ. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హోమ్ దెర్ ఇస్ అ లాట్ మోర్ లెర్నింగ్ ఇన్ విత్ ద పేరెంట్స్ జనరల్ గా. సో పిల్లలు చదువు కోసమే రాగానే మళ్ళీ అదే హోంవర్క్, అదే టెక్స్ట్ బుక్, అదే పెట్టిన ఎప్పుడైనా చూడండి, ఒక పిల్లవాడు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటాడు, కరెక్ట్ గా అర్థమవుతుంది లెసన్. ఇంకా కొందరికి అడల్సెన్స్కి వచ్చేసరికి ఇవి నారాయణ చైతన్య లాంటి వాళ్ళందరూ దే బెనిఫిట్ ఆన్ దట్ ఓన్లీ. సమ్ చైల్డ్ విల్ అండర్స్టాండ్ క్విక్లీ అట్ వన్ లెసన్, సమ్ చైల్డ్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ బై 2 to 3 times రిపీటేషన్. అందుకని వాళ్ళు సెక్షన్స్ గా మారుస్తారు, మార్చి పిల్లల్ని సెగ్రేట్ చేసి ఫీజు అవన్నీ ఎక్కువ కలదు, ఇట్లా ఉంటుంది అనమాట. సో వాట్ ఐ మీన్, ఇఫ్ యూ వాంట్ యువర్ చైల్డ్ టు బి కాగ్నిటివ్ గా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి కాగ్నిటివ్ గా అండర్స్టాండింగ్ పెరిగేటటువంటి అబిలిటీని చేయడం ఇంపార్టెంట్. ఆ అబిలిటీ రెగ్యులర్ గా నోట్స్, రెగ్యులర్ గా హోంవర్క్, ఏ రోజు ఆ రోజు హోంవర్క్ ఇది ఇంటి దగ్గర మళ్ళీ కూర్చోబెట్టి ఇదేదో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ట్యూటర్ ని పెట్టించి ట్యూటర్ తో చెప్పిస్తే దాంతో సంబంధం లేదు. హౌ కాగ్నిటివ్లీ స్ప్రెడింగ్ అండ్ హౌ సెల్ఫ్ కంట్రోల్ ఇస్. మీరు స్కూల్ నుంచి వచ్చాక చక్కగా నేను అనుకోవడం, నా ఒపీనియన్ ప్రకారం యూ షుడ్ సీ దట్ పేరెంట్స్ ఎన్షూర్ దట్ చైల్డ్ ప్లేయింగ్ అవుట్, బయటకు వెళ్ళి ఆడుకొని రావాలి, ప్లే చేయాలి. 7 to 8 o'clock అప్పుడు హాఫ్ అన్ అవర్, అది కూడా ఎక్కువ అవసరం లేదు, కాస్త రివ్యూ పేరెంట్స్ తో, ఈ రోజు ఏ క్లాస్ లో ఏం జరిగింది, ఏ క్లాస్ లో ఏం జరిగింది, ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ద చైల్డ్ సిట్ అండ్ వర్క్ ఆన్ దట్, ఒక చిన్న డిస్కషన్, ఏదైనా ఈ రోజు ఫస్ట్ క్లాస్ లో ఏం జరిగింది, సెకండ్ పీరియడ్ లో ఏం జరిగింది, ఈ టీచర్ ఎలా చెప్పా, లేదా టీచర్ అని కాకుండా టీచర్ ఎవాల్యుయేషన్ కాదు, ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ ఎలా చెప్పారు, అంటే మీకు ఎలా అర్థమైంది, ఏం చెప్పారు ఏంటి అనేటటువంటి ఆస్పెక్ట్ లో, నాట్ యాజ్ ఎవాల్యుయేటింగ్ అట్లా కాకుండా. సో ఇట్లా చిన్న చిన్న పిల్లలు అలాంటి కన్వర్జేషన్స్ చేసినప్పుడు ఈ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్. మ్యాథమెటిక్స్ లో ఇదని చెప్తాడు, మ్యాథమెటిక్స్ లో అది ఏంటి అనే పేరెంట్స్ ఒకటి ఏంటంటే, పేరెంట్స్ ఎంత చదువుకోని వాళ్ళైనా ఈ బాబుని స్కూల్ నుంచి వచ్చాక ఈ రోజు ఏం జరిగింది నాన్న అని అడగండి, ఈ విల్ డెవలప్ ఏ వెరీ డిసిప్లిన్ యాటిట్యూడ్. కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అన్ని చేస్తారు, వాడు స్లోగా 6th 7th 8th అన్నాక అలాంటి అడగడం మానేస్తారు. ఎందుకంటే వాడికి తెలుసులే, నాకు తెలియదు కదా 8th 9th సబ్జెక్ట్ అవి తెలియదు కదా, వాడు చదువుకుంటే వాడు చూస్తారులే, ఎందుకంటే దే ఆల్సో హ్యావ్ ఎ డ్రైవ్ దట్ ఈ షుడ్ గ్రో. సో ఇట్లాంటివి. కానీ ఈ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏంటి అనేది వాడు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అంత, ఈ రోజు ఇలా అయింది అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత అబిలిటీ కనుక కరెక్ట్ గా ఉంటే దట్ ఈస్ ఎనఫ్, దట్ హీ విల్ బి వెరీ గుడ్. అంటే ఒకసారి వింటే అర్థం చేసుకునే వ్యక్తిలాగా తయారవుతాడు. అది రిజల్ట్ ఇంటర్మీడియట్ అది వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు స్ట్రెస్ గా ఫీల్ అయిపోతుంటారు. అవుట్ ఆఫ్ దట్ స్ట్రెస్ లో బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ రెడ్యూస్ అయిపోతుంది. ఫిజిక్స్ రాదు అని ఫీల్ అయిపోతుంటారు. కెమిస్ట్రీలో మార్కులు తక్కువ వచ్చే టెన్షన్, అవన్నీ రిజల్ట్ ఇంటి దగ్గర కూడా కూర్చోబెట్టి హోంవర్క్ చేసినటువంటి పద్ధతులలో వచ్చినటువంటి టెన్షనే నా దృష్టిలో. యా, అర్థమైందండి. ఎవరైనా ఉన్నారా, ఎవరైనా అడిగేవాళ్ళు ఉంటే చెప్పండి, ఎవరైనా హ్యాండ్ చేయండి. ఇంకెవరు లేనట్టుంది సార్. ఓవర్ టు రామచంద్ర సార్.